అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి కూతురు డాక్టర్ అయ్యింది, పీజీ చేస్తుంది అంటే సంతోషపడ్డ ఆ కుటుంబపు సంతోషం ఒక గంటలో ఆవిరైపోయి నెలలు దాటుతోంది. ఇంతవరకు కారణం కూడా చెప్పని దారుణమైన పరిస్థితి. దాంతో ఆ తండ్రి సీఎంకి లేఖ రాశారు. గత నెల 5న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన తన కుమార్తె పీజీ వైద్య విద్యార్థిని దీపిక 27 ఏళ్లు. పోస్టుమార్టం రిపోర్ట్ నేటి వరకు వెల్లడించలేదని విద్యార్థిని తండ్రి బత్తుల కోదండరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆయన సీఎం చంద్రబాబుకు సోమవారం లేఖ రాశారు. జ్యుడిషియల్ అధికారితో నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరారు. గత నెల 5న తెల్లవారుజామున 1:30 గంటల వరకు ఆరోగ్యవంతురాలుగా డ్యూటీలో ఉన్న తన కుమార్తె 1.52 గంటలకు అనుమానాస్పదంగా మృతి చెందిందని వివరించారు. 22 నిమిషాల వ్యవధిలో ఏం జరిగిందో అనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. కొందరి మీద తనకు అనుమానం ఉందని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ముందస్తు పర్యవేక్షణ అప్రమత్తత లేకపోవడంతో దీపిక మృతి చెందిందని ఫిర్యాదు చేశారు. అనంతపురానికి చెందిన డాక్టర్ బత్తుల దీపిక అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ పూర్తి చేయడం, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల అనస్థీషియా విభాగంలో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా అనుమానాస్పద మృతి చెందినటువంటి వ్యవహారంలో వాళ్ళ తండ్రి అడుగుతున్నారు.